ఎస్ఐఆర్ పేరుతో కీలకమైన ఓట్లను తమకు అనుకూలంగా బీజేపీ మార్చుకుంటోందని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎస్ఐఆర్ పై అవగాహన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. దొడ్డిదారిలోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని, మమతా బెనర్జీ ఓటమికి ఓట్ల తొలగింపు కారణమన్నారు. ఓట్ల దొంగతనమే కాదు, సీటు దొంగతనం కూడా చేశారని తెలిపారు. ఓటర్లని తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇవాళ మోడీ, అమిత్ షా నేతృత్వంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా తయారై వారికి తొత్తులుగా మారి ఇవాళ జరుగుతున్న ఎస్ఐఆర్ ఏంటంటే దానికి భిన్నంగా మీకు అర్థమైంది కదా. ఆనాడు జరిగిన ఎస్ఐఆర్ ఓట్లు జోడించే కార్యక్రమం అవుతే ఇవాళ జరిగే ఎస్ఐఆర్ ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది వరకు జరిగినటువంటి బీహార్లో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ ప్రక్రియ చూస్తే ఈ దొడ్డిదారినే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎవరు కూడా మమతా బెనర్జీ గారు ఓడిపోతారు అనుకోలే, కానీ అక్కడ ఓడిపోయిందంటే వారు బీజేపీ వారు తొలగించిన 92 లక్షల ఓట్ల కారణంగా ఓడిపోయింది. సో ఇవాళ తెలంగాణ టార్గెట్గా నడుస్తూ ఉంది. ఇటీవల చూసినారు, ఓట్లు దొంగతనమే కాదు, రాజ్యసభ సీటు కూడా దొంగతనం చేశారు. సాక్షాత్తు మీనాక్షి నటరాజన్ గారికి మధ్యప్రదేశ్లో అవకాశం వస్తే లేని కేసును ఉన్నదన్నట్టుగా ఎఫ్ఐఆర్ లేదు, ఒక క్రైమ్ నెంబర్ లేదు, ఒక పోలీస్ స్టేషన్లో కేసు లేదు, అది నామినేషన్ పత్రంలో వ్యక్తపరచిన అవసరమూ లేదు, కానీ నామినేషన్ తిరస్కరించారు. तो एसआईआर आखिर क्या है? स्पेशल इंटेंसिव रिवीजन जिसको कहते हैं, ये हमारे देश में पहली बार नहीं हो रहा है. जब जेएम लिंडो साहब चीफ इलेक्शन कमिश्नर थे और यूपीए की सरकार थी, उस समय यूपीए की सरकार के पहले ही जब एनडीए की सरकार थी तभी उन्होंने 2002, 3 और 4 ऐसे 3 अलग अलग फेज में एसआईआर किया. लेकिन उस वक्त उनका जो उद्देश्य था वो उद्देश्य वोट देने से किसी को रोकना नहीं था. हम किसी भी वोटर को वोट देने के हक से वंचित नहीं कर दें, इस उद्देश्य के साथ एसआईआर किया.